టాపిక్ ఏంటంటే యేసయ్య ప్రేమ పరిపూర్ణమైనది. చెప్పండి, ఏం ప్రేమ? పరిపూర్ణమైనది. పరిపూర్ణమైనది. చూద్దాం రండి, యోహాను సువార్త తెరుద్దాం రండి. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. నేను చదువుతాను, శ్రద్ధగా వినండి, నాతో పాటు చెప్పండి. ఈ ఒక్క వచనమే చెప్తాను, దేంట్లో ఉన్న లోతైన విషయాలు మీ ముందుంచుతాను. శ్రద్ధగా విందాం. తాను చెప్పాలందరూ, తాను ఈ లోకము నుండి ఏం చెప్పరా? బల్లో పంతులు గారు చెప్పినట్టు కూడా చెప్పట్లా మరి కదండి. మీరందరూ ఇప్పుడు స్టూడెంట్స్, మీరందరూ పిల్లలు. ఇప్పుడు నేను ఎవరిని? మాస్టర్ని. కాబట్టి మీరందరూ ఏం చెప్పాలి? ఏబిసిడీలో మా వాడు ఏబిసిడీలు చెప్తాడంట. హల్లెలూయా. సరే, రైట్, మంచిది. నాతో పాటు గట్టిగా చెప్తాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు, చెప్పండి అండి, సిగ్గుపడతారు, నాకు అర్థం కాదు. దేవుని సన్నిధిలో మౌనంగా గట్టి చెప్పండి. నిన్ను నేను కొడతాను అంటే గట్టి చెప్తారు కదా, చెప్తారా? అట్ట గట్టి చెప్పండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని అంతము వరకు ప్రేమించెను. చెప్పండి. ఇప్పుడు పక్కన సెకండ్ ఇవ్వండి ఒకసారి చేసి. యేసయ్య చెప్పండి, నిన్ను అంతము వరకు ప్రేమిస్తున్నాడు. సెకండ్ ఇలా పక్కన వాళ్ళు ఎవరు? రాజాన్న వాళ్ళ అమ్మాయికి కూడా ఇవ్వలే సెకండ్. సెకండ్ ఇచ్చి చెప్పండి అందరూ. యేసయ్య నిన్ను అంతము వరకు ప్రేమిస్తున్నాడు. ఎవరు చెప్పారు ఇప్పుడు? నిజం చెప్పండి, చెప్పుకున్నారా? చెప్పుకోలేదా? రైట్, వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముందుకెళ్దాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయమందు నీ ప్రేమ ఎంత అమూల్యమైనదో, అద్భుతమైనదో ప్రభువా, ఆ ప్రేమలో ఉన్న సత్యాలు మేము గ్రహించడానికి సహాయం దయచేయండి. మానవులమైన మా ప్రేమ ఎంతవరకు ఉందో అయా తండ్రి ప్రభా, నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో అయా మేము తెలుసుకొని మా ప్రేమ నుండి నీ ప్రేమలోనికి అంటుకట్టుకోవడానికి మాకు సహాయము దయచేయమని, వాక్యము ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించినట్లయితే మనము చదువుకున్న ఈ వాక్య భాగము యోహాను సువార్తలో చాలా అద్భుతంగా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్న మాటలు. యేసు ప్రభు వారి గురించి 4 సువార్తలు రాయబడ్డాయి. 4 సువార్తల్లో యేసు ప్రభు వారు చేసిన పరిచర్యలు, ఆయన వెళ్ళిన ప్రాంతాలు, చేసిన అద్భుతాలు, చేసిన కార్యాలు, ఆయన జననము గురించి మరణము వరకు కూడా కొన్ని సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే నా ప్రియదేని బిడ్డలారా, యోహాను భక్తుడు యేసు ప్రభు యొక్క శిష్యుడైన చివరి కడచటి వాడైన యోహాను గారు రచిస్తున్న యోహాను సువార్తలో చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్న మాటలు ఈరోజు ఎంతగానో నన్ను, మిమ్ములను, మనలను ఎంతో ప్రభావితం చేస్తాయని నేనైతే ఆశపడుతూ ఉన్నాను. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు ప్రభు వారు తన శిష్యులను బలపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట మనం చూస్తూ ఉంటే, యేసు ప్రభు వారు సిలువకు అభిముఖముగా ప్రయాణం చేస్తున్న సమయము ఆసన్నమైనది. యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబడే సమయము ఆసన్నమవుతూ ఉంది. ఇంకా కొన్ని దినాల్లో యేసు ప్రభు వారు సిలువను మోసే సమయము దగ్గరికి వచ్చింది. కనుక అందుకనే శిష్యులను పిలిచి, సమాజమును పిలిచి, అక్కడున్న ప్రజలతో, దేవుని శిష్యులతో మాట్లాడుతున్న ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు చూస్తూ ఉంటే, తాను ఈ లోకముల నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై
లోకములో ఉన్న తన వారిని, అది అండర్లైన్ చేసుకోండి, చక్కని మాట. లోకములో ఉన్న తన వారిని అంతము వరకు ప్రేమించాడంట. యేసయ్య అంతవరకు ప్రేమించాడంటండి. అంతము వరకు. అంతము వరకు అంటే మనం ఆలోచించేయండి. అంతము వరకు అంటే దానికి హద్దులు ఉన్నాయి అంటారా? దానికి ఏమన్నా పరిధులు ఉన్నాయి అంటారా? ఏమండి చెప్పండి నా ప్రియురా. అంతము వరకు అంటే ఈ ప్రాణం పోయేంత వరకు, లేకపోతే ఈ భూమి అంతరించేంత వరకు, లేకపోతే దేవుడు వచ్చేంత వరకు, లేదా దేవుని సన్నిధికి మనం చేరేంత వరకు కూడా ఈ భూమండలం మీద ఉన్న సకల జనులందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూనే ఉన్నాడు. చూడండి, ఆయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటండి? పరిపూర్ణమైన ప్రేమ. యేసయ్య ప్రేమ అనంతమైన ప్రేమ. యేసయ్య ప్రేమ మారని ప్రేమ. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటండి? మారని ప్రేమ. ఇంకా చెప్పాలంటే యేసయ్య ప్రేమ అగాపే ప్రేమ. ఏ ప్రేమ అంటండి? అగాపే ప్రేమ. చూడండి, మనం వాక్యం ఉంటున్న ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉంటే మరి ఇన్ని లక్షణాలు యేసయ్యలో ఉన్నాయి. యేసయ్యలో మనం ఆరాధిస్తున్నా, మనం పూజిస్తున్నా, మనం ఘనపరుస్తున్నా, మనం మహింపరుస్తున్నా నిత్యుడైన యేసు ప్రభు వారిలో ఉన్న లక్షణాలు మనం చూస్తున్నాం. సంపూర్ణమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, మారని ప్రేమ, అగాపే ప్రేమ, ఇంకా అనేకమైన ప్రేమ యేసయ్యలో ఉంది. కానీ మానవ జీవితంలో ఉన్న ప్రేమలు ఎలాంటి ప్రేమలంట? మీరు ఆలోచించేయండి. యేసయ్య ప్రేమేమో మారనిది, అలాగే చెక్కు చెదరనిది యేసయ్య ప్రేమ. మరి మానవుని ప్రేమ ఎలాంటిది చెప్పండి మీరే. మానవుని ప్రేమ ఎలాంటిది? పరిస్థితులకు మారిపోయే ప్రేమ. పరిస్థితులకు, కాలాలు సమయాలను బట్టి, వాతావరణం మారినట్టుగా, ఋతువులు మారినట్టుగా మానవుడు కూడా ఏమిటంటే పరిస్థితులకు మారిపోతూ ఉన్నాడు. అవునా కాదంటారా? మందిరంలో ఉన్నంత ఒకసేపు ప్రేమ ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత మరొక ప్రేమ ఉంటుంది. అవునా? అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక ప్రేమ మనలో ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత మరలా మన ప్రేమలు వేరుగా ఉంటాయి కదా. కానీ మనిషి ప్రేమ మారుతూనే ఉంటుంది, అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది. అవునా? అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే మరొకలాగా. అలాగే నా ప్రియదేవుని బిడ్డలారా, మనిషి ప్రేమ ఏమైపోద్ది అంటే గమనించినట్లయితే పరిస్థితులకు మారిపోతూ ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమ మారే ప్రేమ అంటారా? చెప్పాలి. యేసయ్య ప్రేమ మారిద్దా? యేసయ్య ప్రేమ మారిపోద్దా? ఏమంటే చెప్పండి నా ప్రియులరా. ఆయన ప్రేమలో ఏమన్నా నా ప్రియులరా డమ్మం ఏమైనా ఉందా? ఆయన ప్రేమలో నా ప్రియులరా ఏమైనా కనిపిస్తుందా? ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు ఒకలాగా, ఇంకొక రోజు ఇంకొకలాగా, నా దగ్గర ఒకలాగా, నీ దగ్గర ఒకలాగా, ఇలాగ ప్రేమ చూపించేవాడు యేసయ్య చెప్పండి? అందరినీ కూడా సమానంగా ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. ప్రభువారి గురించి మాట్లాడుతున్న చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. చూద్దాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో యేసయ్య ప్రేమ అంట దీర్ఘకాలము సహించేదంట. యేసయ్య ప్రేమ అంట దయ చూపేదంట. యేసయ్య ప్రేమ అంట మత్సరపడనిదంట. యేసయ్య ప్రేమ డంబముగా ప్రవర్తింపదంట. యేసయ్య ప్రేమ అంట ఉప్పొంగదు అంట. పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ, సంఘానికి తెలియజేస్తున్నాడు. కొరింథీ సంఘానికి, విశ్వాసులకు, యావత్ ప్రపంచంలో ఉన్న క్రీస్తు సంఘమునకు తెలియజేస్తున్న మాటలు నా పిల్లలు గమనించినట్లయితే యేసయ్య ప్రేమ ఎలాంటిదంటండి? దీర్ఘకాలము సహించే ప్రేమ. దీర్ఘకాలం అంటే ఏంటి చెప్పండి? దీర్ఘకాలం అంటే ఏంటి? ఏమండి దీర్ఘకాలం అంటే ఏంటి? దీర్ఘాయువయ్యా, నిండు 100 ఏళ్ళు బతికయ్యా, 100 మంది పిల్లల్ని కనయ్యా, పిల్లల్ని కనయ్యా అని అంటూ ఉంటాం కదా నా ప్రియులరా గమనించినట్లయితే. కానీ మన ప్రేమ ఎలాంటిదంటే నా ప్రియులరా పరిస్థితులకు మారిపోతూ,
అవసరతలకు మారిపోతూ మరొకలాగా మరి మనం ప్రవర్తిస్తున్నాం. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదండి. దీర్ఘకాలం సహిస్తూనే ఉండిద్ది ప్రేమ. ఆయన ప్రేమ దీర్ఘకాలం, ఆయన దయ చూపుతూనే ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన మత్సరపడేవాడు కాదు, డంబముగా ప్రవర్తించేవాడు కాదు, ఆయన ఉప్పొంగేవాడు కాదు. నా ప్రియులారు గమనించినట్లయితే ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఉన్నతమైన ప్రేమ. ఆలోచించండి, యేసయ్య ప్రేమ సంపూర్ణమైన ప్రేమ. మనం చెడ్డవారుగా ఉండగానే ప్రభు మనల్ని ఏం చేశాడంటే అండి, యేసయ్య మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. మన నీతి పరులవనో, గొప్పవారువనో, గొప్ప భక్తి పరులవనో, లేకపోతే గొప్ప ప్రార్థన యోధులవనో, మందిరానికి వస్తున్నావనో, బాప్టిజం తీసుకున్నావనో, బలలో పాలు పంపులు పొందుతున్నావనో, తెల్ల బట్టలు వేసుకున్నావనో, గెడ్డాలు మీసాలు పెంచుకున్నావనో, లేకపోతే ఇంకోటి ఏదో చేసేవనో, ఇంకోటి ఏదో అని యేసయ్య మనల్ని ప్రేమించలేదు సుమా. యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడు తెలుసా? మనం పాపముల చేత, అపరాధముల చేత పడి ఉన్న స్థితిని చూసి యేసయ్య ఏం చేశాడు? మనలను ప్రేమించాడు. యేసయ్య మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. పాపముల చేత, అపరాధముల చేత పడి ఉన్న స్థితిని చూశాడు. మన దీన స్థితిని చూశాడు, మన మురికిని చూశాడు, మన స్థితిగతులను దేవుడు చూసి, నా ప్రియదేని బిడ్డలారా, మురికిలో ఉన్న మనలను లేవనెత్తడానికి యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ వాక్యం ఉంటే నా ప్రియదేని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గొప్పవారమా యేసయ్య కంటే? చెప్పండి. యేసయ్య కంటే మనం గొప్పవాళ్ళమా? ఏమండి, గొప్పవారమా మనం? ఈరోజు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, కానీ నా ప్రియదేని బిడ్డలారా, యేసయ్య కంటే గొప్పవాళ్ళం కానే కాదు. యేసయ్య చాలా గొప్పవాడండి. యేసయ్య ప్రేమ మారని ప్రేమ. అందుకని ఇక్కడ ఒక అసాధారణమైనది యేసు ప్రభు వారు ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. చూద్దారండి, 2, 3, 4, 5 వచనాలు చదవండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2, 3, 4, 5. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవల్లని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించుండెను గనుక అతడు తన తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనిను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదాలు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఏం చేశాడంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ ఒక అసాధారణమైనది ప్రభు ఇక్కడ చేసి చూపిస్తూ ఉన్నాడు. పరలోక మహిమను విడిచి ఉన్నత భాగ్యాన్ని వదిలిపెట్టి కెరూబులు శరాబుల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన పద్గానములతో అలాగే మహిమలు పొందుకుంటున్న దేవాది దేవుడు ఆ సింహాసాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక అసాధారణమైన పని చేస్తూ ఉన్నాడు. ఏంటి అసాధారణమైన పని అంటే, మనం చూస్తూ ఉంటే అక్కడ 12 మంది శిష్యులు పాదాలు యేసు ప్రభు వారు కడుగుతూ ఉన్నాడు. ఆ యొక్క భోజన పంక్తులందరినీ కూర్చొనబెట్టి శిష్యులందరికీ తెలియపరిచి, ధైర్యపరిచి, ఇదిగో ఇది నా రక్తము, ఇది నా శరీరము, ఇది తిరిగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకోండి అని తెలియపరుస్తూ, ఆయన నా ప్రియులు గమనించినట్లయితే నేను వచ్చేంత వరకు కూడా మీరు ఇలాగన ఒకరికొకరు ఇలాగ చేయుడి అని వాగ్దానము చేస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ నా ప్రియదేని బిడ్డలారా ఇక్కడ కార్యము చేస్తున్నాడు. ఏంటో తెలుసా నా పిల్లరా? శిష్యులు పాదాలు యేసు ప్రభు వారు ఏం చేస్తాడంటే కడుగుతూ ఉన్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన ఈ లోకంలో ఎవరైనా అలా ఉండారండి? దేవుళ్ళు, దేవతలు, లేకపోతే రకరకాలుగా పిలువబడుతున్న వారు ఈ రోజుల్లో ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. కానీ వాళ్ళకి మనం సేవ చేయాలి, అవునా కాదంటారా? వాళ్ళ కాళ్ళు మనం కడగాలి, లేకపోతే వాళ్ళకి ఎన్నో చెయ్యాలి మనం, నా ప్రియదేని బిడ్డలారా. కానీ మన యేసయ్య ఏం చేస్తున్నాడు చెప్పండి? తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని శిష్యులు పాదాలు కడుగుతున్నాడు. బాగా అర్థం చేసుకుందాం. మర్మవ్యక్తమైన విషయాలు ఉన్నాయి దేంట్లో. ఫిలిప్పీ సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. చూద్దాం రండి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాల వరకు చదవగలిగితే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకున్నాడంట. ఏం చేశాడంటే అండి, ఇక్కడ తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా అంటండి, శిలువ మరణము పొందినంతగా తాను తగ్గించుకొని యేసయ్య ఏం చేస్తున్నాడు, ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిచర్య ధర్మం జరిగిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నా ప్రియమైన బిడ్డరా, ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారికి ఎంతమంది శిష్యులు? ఎంతమంది శిష్యులు అండి? ఈ 12 మంది శిష్యుల దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళకి కొన్ని విషయాలు తెలియపరిచి వస్త్రం తీసివేశాడు, తువ్వాలు తీసేసాడు. ఇప్పుడు శిష్యుల పాదాలు ఏం చేస్తున్నాడు? కడిగాడు. మీరు చెప్పండి, ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ వచ్చినలో యేసు ప్రభువారు ఎవరి పాదాలు కడిగాడో తెలియదు. ముందు అక్కడ రాయలా. ఎవరి పాదాలు కడుగుంటాడో వారి పేరు మెన్షన్ చేయబడలా. మరి ఎవరి పాదాలు కడుగుంటాడు యేసు ప్రభువారు? చెప్పాలి. ఎవరి పాదాలు కడుగుంటాడు యేసు ప్రభువారు? మనం ఆలోచన చేయాలి. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉంటే దేవుని వాక్యం వింటున్న ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్న ప్రియమైన స్నేహితులారా, ఆలోచన చేస్తూ ఉంటే యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగి యేసు ప్రభుతో పాటు పరిచర్యలో పాలుపంపులు పొంది ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చూసి కల్లారా చేసిన వాళ్ళు కూడా ఈ యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నారు కొంతమంది. నా ప్రియదేని బిడ్డలారా, నమ్మకమైన వారుగా ఉన్నారు కొందరు. బాధ్యతలు అప్పచెప్పాడు కొంతమందికి. ఆ బాధ్యతలు కూడా నెరవేర్చలేని స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అంటే ఇస్కరియోతు యూదా. మీరు ఆలోచించండి నా ప్రియదేని బిడ్డలారా, గమనించినట్లయితే ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడంటే అండి, యేసు ప్రభుని అప్పచెప్తాడని తెలుసు. యేసు ప్రభుకు ముద్దు పెట్టి, ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని ఆ యొక్క సైనికులతో చెప్పాడు. ఏమండి నా ప్రియదేని బిడ్డలారా, మత నాయకులు పెద్దలు అందరూ కూడా మరి యోధాను వాడుకుంటూ ఉన్నారు. యోధాకు బహుమానములు ఇచ్చారు. 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభుని అమ్మేస్తానని మాట ఇచ్చాను. నా ప్రియదేని బిడ్డలారా, అయ్యా మా గుర్తేంటి? ఆయన ఎక్కడుంటాడు? ఏ స్థలంలో ఉంటాడు? ఎక్కడ ప్రార్థన చేసుకుంటాడు? ఎక్కడ దొరుకుతాడో ఆయన పట్టుకుందాంపా అంటా ఉంటే, మై హోనా నేనున్నాగా, డబ్బులు తీసుకున్నాగా, వెండి నాణ్యాలు తీసుకున్నాగా, ఎక్కడుంటాడో నాకు తెలుసు, ఎక్కడ ప్రార్థన చేస్తాడో తెలుసు, ఎక్కడ దొరుకుతాడో నాకు తెలుసు. పండి గెచ్చమనే తోటలో ఉంటాడు, వెళ్దాం పండి అని ఆ సైనికులను తీసుకొని, ఆ పనివారం తీసుకొని ఆ ప్రియదేని బిడ్డలు ఏం చేస్తున్నాడంటండి, గెచ్చమని తోటలోనికి వచ్చే బట్టి చెప్తున్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. దొంగ ముద్దులు కదండి. ఈరోజు ఎన్ని పెడతారు పిల్లలకి కదా, ఎన్ని ముద్దులు ఆయనే మా బంగారు తల్లి, మా బుజ్జికి అన్నీ అంటూ ఉంటాం కదా. నా ప్రియదేని బిడ్డలారా, ముద్దు పెట్టి తిట్టేవాళ్ళు లేరంటారా? ముద్దు పెట్టి పొడిచేవాళ్ళు లేరంటారా? ముద్దు పెట్టి గాయపరిచేవారు లేరంటారా? ఆలోచించేయండి నా ప్రియదేని బిడ్డలారా. ముద్దు ఒక విధంగా నా ప్రియదేని బిడ్డలారా ఆనందాన్ని ఇస్తుంది. ఒక విధంగా ముద్దు కీడుని కూడా తీసుకొచ్చింది. అవునా కాదంటారా? యేసు ప్రభు వారి దగ్గరే ఉంటూ, యేసు ప్రభువుని వెంబడిస్తూ, యేసు ప్రభుతో ఉంటూ ఇస్కరియోతు యూదా ఎలాగా ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. ఆయన దుర్బుద్ధి ఏంటో చూడండి, ఆలోచన చేయండి. యేసయ్య ప్రేమ ఎక్కడైనా మారిందా? ఇస్కరియోతు యూదా మనసు ఎలాంటిదో దేవుడికి తెలుసు. కానీ ఇలా అయినా చేస్తే ఇస్కరియోతు యూదా హృదయం మారిద్దేమో. శిష్యులు పాదాలండి, శిష్యులు పాదాలు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే అండి, శిష్యులు పాదాలు కడుగుతూ ఉన్నాడు. శిష్యులు పాదాలు కడుగుతూ ఉంటే గమనించినట్లయితే మరి ఎంతో కొంత ఇస్కరియోతు యూదా హృదయం మారాలా మారకూడదా? చెప్పండి. ఎంతటి కఠినవాడైనా, ఎంతటి వ్యక్తి అయినా సరే కొన్ని పర్యాయాలు ఏమైపోద్ది, సారీ అంటే, క్షమించు అంటే మార్పు చెందే అవకాశాలు
ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాళ్ళు పట్టుకుంటే మారే అవకాశాలు కూడా ఉంటాయి. క్షమించే అవకాశాలు ఉంటాయా ఉండవా? ఒకరోజు మనకి ఫోన్లో కలిసేవాళ్ళు షారోన్ గారని బుజ్జక్క అని ఫోన్లో కలుస్తారు. ఆ షారోన్ గారికి నేనే బాప్టిస్ట్ ఇచ్చా. ముస్లిమ్స్ కుటుంబానికి చెందిన వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు. అయితే వాళ్ళ మనవరాల విషయంలో చిన్న గొడవలైనవి. భార్య భర్తల మధ్య, అత్త మధ్య చిన్న చిన్న గొడవలు అయిపోయి అమ్మాయి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసింది. వాడు ఇంకేమన్నా నాకు వద్దు ఆ పిల్ల, నాకొద్దు అనేస్తున్నాడు. నెలలు గడిచిపోయినాయి, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయినాయి. మరి పెళ్ళైన తర్వాత, వివాహమైన తర్వాత అమ్మవారి ఇంటి దగ్గర ఇంకెన్నాళ్ళు ఉంటారు చెప్పండి? చెప్పండి, నా మాట అర్థమైందండి? అమ్మవారి ఇంటి దగ్గర ఎన్నాళ్ళు ఉంటారు? మహా అయితే కొన్ని దినాలు ఉంటారు కదా. ఇరుగు పొరుగు వాళ్ళు నానా మాటలు అంటూ ఉంటే మళ్ళీ భర్త గుర్తు రావాలి, మళ్ళీ ఇల్లు గుర్తు రావాలి. కనుక ఆ అమ్మాయికి ఆశపడి నేను మా ఆయన దగ్గరికి వెళ్తాను, ఎట్టగొట్ట కలపండి అని చెప్తే వీళ్ళందరూ వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళారు. పాస్టర్ గారు నువ్వు కూడా రా అన్నారు. నేను పెద్ద మనుషులాగా నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. మధ్యాహ్నం వెళ్ళాం, 2-3 ఇంటికి వెళ్ళాం. 2-3 ఇంటికి వెళ్తే 7 దాకా డిష్యే ఏంటంట. డిష్ అంటే ఏంటి? ఇక వాళ్ళు వీళ్ళు ఈ అమ్మాయి కూడా, నేను వెళ్తానన్న అమ్మాయి కూడా ఊరుకోట్ల ఆడికెళ్ళంగా ఇంకా పడైపోయింది. నువ్వు ఇట్ట అత్త, నువ్వు అత్త అని అంటా ఉంది. ఈయన అలా ఆయన ఇట్ట గొడవ చూసి కూర్చొని 7 దాకా 6:30 దాకా చూస్తా ఉన్నా. గొడవ తేలేదట్టు ఏమీ లేదు. వీళ్ళ కుటుంబం ఏం కట్టబడేదట్టు ఏమీ లేదు. విడిపోయి విడాకులు అయ్యేదట్టే ఉంది, పెటాకులు అయ్యేదట్టే ఉంది. చూసి అన్నా నేను ఇంకేమన్నానంటే ఆ అమ్మాయిని పిలిచి, పద్దాల పాస్టర్ గారు నువ్వు చెప్పేందే వచ్చావు కాదు అమ్మటే అన్నారు. నన్ను పెద్దగా తోడికి వెళ్ళినందుకు నన్ను పెద్దగా పెట్టి నన్ను అంటున్నారు. ఇక సరే, ఇంకా లాస్ట్లో ఇక వెళ్ళిపోదాం, పొద్దుపోతుంది, టైం అయిపోతుంది, ఇంకేం చేద్దాం, ఇలా డిష్యూలోనే ఉన్న తిట్టుకుంటూ కొట్టుకోవడం ఇట్ట అయిపోయింది. నుంచి 2 మొదలు పెట్టారు, 7 దాకా కొట్టుకుంటూనే ఉన్నారు. మరి ఇంకా ఫైటింగ్ ఎట్టుంటుందో మీరు ఆలోచన చేయండి కదా. నా ప్రియమైన బిడ్డలారా, నేను ఉండి పట్టలేక అన్నాను. ఇంకా చివరి టైంలో ఆ అమ్మాయిని పక్క పిలిచి నా మాట వింటావా అన్నా. ఏమన్నాను? నా మాట వింటావా? నీ కుటుంబం బాగుంటుంది, చక్కగా మీ భార్య భర్తల మధ్య చిన్నవి ఉన్నా ఏం కాదు, నీకు సమస్యల్లో మీ అత్తే కదా అన్నా. ఏంటంట? మీ అత్తే కదా అంటే అవునన్నా, అది సత్యంగా నేను కాపురం చేయను అంటుంది. మళ్ళీ ఏంటంట? అచ్చత్తేగా నేను కాపురం చేయను అంటుంది కోపంతో. నేను సత్తానే నా ఇల్లు ఇది అంటున్నావా? సరే, ఈ గొడవ అవుతుంది. నేను పిలిచి మాట్లాడుతూ ఉన్నా. గమనించినట్లయితే, అమ్మా ఏంటి అమ్మా ఈ పరిస్థితి ఏంటి? ఇట్లా కాదమ్మా, ఇట్లా కాదు పరిస్థితి, నా మాట వింటావా అన్నగా చెప్తున్నానని చెప్పి, ఇదిగేం లేదు, మీ అత్త దగ్గరికి వెళ్ళి సారీ అత్తమ్మ అని కాలు పట్టుకోపో అమ్మా, మీ అత్తయ్య మారిద్ది పో అన్న. నేను చెప్తూనే ఉన్నాను. వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. వెళ్ళిపోయి బోర్ల పడిపోయాలి అత్తమ్మ దగ్గరికి. వెళ్ళిపోయి అత్తమ్మా క్షమించత్తమ్మా అని ఏడుతుంది. కన్నీళ్ళు భలే వస్తున్నాయి. ఇక ఏడుపు చూసి, కన్నీళ్ళు చూసి కాళ్ళ మీద పడేసరికి అప్పుడు దాకా డిష్యూ అందిగా నా కోట లేదు, ఏమీ లేదు అంది కదా. ఇక ఈ లోపల ఏమైంది? కన్నీళ్ళు గారుతాం, కాళ్ళు పట్టుకోవడం చూసేసరికి గమనించినట్టు లేపి, అమ్మ నా కూతురు లాంటి దానివమ్మ, నువ్వు కోడలు కాదమ్మ, నా కూతురు అమ్మ, అయిపోయింది పో, లోపలికి వెళ్ళిపో అందంట. గట్టి చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా. నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేయండి. దేంట్లో ఒక మర్మం మనం అర్థం చేసుకోవాలి. కఠినలైనా కూడా, బాగా అనేకమైన స్థితిలో ఉన్నవారు సైతం కూడా చిన్న క్షమాపణ ఒప్పుకుంటే, తప్పైందని ఒప్పుకుంటే కనికరించరా ఎవరైనా? చెప్పండి నా ప్రియదేని. ఈరోజు ఈ చిన్న దానికాడే కుటుంబాలు పాడైపోతున్నాయి. ఈ చిన్న దానికాడే కొత్తగా వివాహమైన వాళ్ళు కుటుంబాలు కూడా చెల్లాచెదురైపోతున్నాయి. భిన్నంగా ఉంటున్నారు, భిన్నాభిప్రాయాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. లేదంటారు నా ప్రియదేని బిడ్డలారా? సారీ అంటే ఏమైపోయింది? క్షమించు అంటే ఏమైపోయింది? తప్పేముంది? కాళ్ళు పట్టుకో, తప్పేముంది? ఆ మాట చెప్పగల ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నేను చెప్పే లోపల వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళి కాళ్ళు పట్టుకోగానే వాళ్ళ అత్త మనసు మారింది. ఈ అమ్మాయి బాగుంది, చక్కగా ఇప్పుడు సంతోషంగా కుటుంబం గడుపుకుంటూ, కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. సప్పలు కూడా ఒకసారి హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ యేసు ప్రభువారు మనం చూస్తూ ఉంటే గమనించినట్లయితే
ఇక్కడ ఒక అసాధారణమైన పని ఏం చేస్తున్నాడంటే, శిష్యులు పాదాలు ఏం చేస్తున్నాడు యేసయ్య ఇక్కడ? నా ప్రియదేని బిడ్డలారా, శిష్యులు పాదాలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? కడుగుతా ఉన్నాడు. ఎలా అంటే ఆయన, నా ప్రియదేని బిడ్డలారా, వస్త్రం తీసివేశాడు, అలాగే తువాలు తీసివేశాడు, శిష్యుల పాదాలు కడుగుతూ. ఎవరు పాదాలు కడుగుంటాడు ఇక్కడ? ఫస్ట్ ఇస్కరియోతు యోధా పాదాలు. ఇస్కరియోతు యోధా మోసం చేస్తాడని తెలుసు. ఇస్కరియోతు యోధా మరి యేసు ప్రభుని అప్పచెబుతాడని యేసయ్యకి తెలుసు. కానీ కాళ్ళు కడిగితే మారతాడేమో, మారు మనసు వచ్చిద్దేమో, హృదయం మారిద్దేమో అనే ఆలోచన కూడా యేసయ్యకు ఉండుండొచ్చు బహుశా. అందుకని నా ప్రియదేని బిడ్డలారా, పాదాలు కడుగుతూ ఉన్నాడు. గమనించినట్లయితే మీ అందరికీ తెలుసు స్వామి వివేకానంద. తెలుసా స్వామి వివేకానంద? తెలుసా మీకు? స్కూళ్ళల్లో ఆయన విగ్రహం ఉంటుంది. ఆయన బుక్స్ కూడా స్కూల్లో ఉంటాయి. ఆయన జీవిత చరిత్ర గురించి చిన్న షార్ట్లో రాస్తారు స్వామి వివేకానంద గురించి. ఆయన ఆ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఏంటంటే, యేసు ప్రభు వారి గురించి ఒక మాట చెప్తున్నాడు ఆ భక్తుడు. ఏ మాట తెలుసా నా ప్రియదేని బిడ్డలారా? నేను కానీ యేసు ప్రభు కాలంలో ఉంటే, నేను కానీ యేసు ప్రభు కాలంలో పుట్టి ఉంటే, నా యొక్క రక్తంతో కాదు, నా గుండెల్లో ప్రవహించే రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడిని అన్నాడు. గట్టి చెప్పలు కూడా ఒకసారి హల్లెలూయా. స్వామి వివేకానంద ఇస్తున్న స్టేట్మెంట్ అండి ఇది. ఆయన జీవిత చరిత్ర బుక్లో చూడండి, 135 పేజీలో ఉంటుంది. ఆయన బుక్లో రాసేది మాట. స్వామి వివేకానంద అనే భక్తుడు ఆయన రాసిన మాట, రక్తంతో కాదు నేను కడిగేది ఆయన పాదాలు, రక్తంతో కాదు నేను ఆయన చేతులు కడిగేది, రక్తంతో కాదు, ఇదిగో నా గుండెల్లో నా గుండెల్లో ప్రవహించే ఆ గుండెల్లో ఉన్న రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని అని సాక్ష్యం ఇస్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నా ప్రియదేని బిడ్డలారా. ఇక్కడ యేసయ్య శిష్యుల పాదాలు ఏడితో కడిగాడు చెప్పండి? రక్తంతో కడిగాడా, నీళ్ళతో కడిగాడా? చెప్పాలి. రక్తంతో కడిగాడా, నీళ్ళతో కడిగాడా? ఎటుపోయి ఎటు వచ్చిద్దో పాస్టర్ గారు, నాకెందుకులే, నేను మాత్రం మౌనంగా ఉంటే మంచిది, గుండ్రలా కూర్చుంటే మంచిది అని మీలో కొంతమంది అధ్యక్ష అనుకుంటూ ఆలోచన చేస్తున్నారు. నాకు అర్థమైంది కదా. లేదా ఇంటి దగ్గర ఏమన్నా పొయ్యిలేరు ఏమన్నా పెట్టారా? మంచి చికెను, చేప, బిర్యానీ, ఏమన్నా మటను ఏమన్నా వండారా? మీరే తినండి, నాకు పెట్టమాకండి. హల్లెలూయా. చూడండి గమనించినట్లయితే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరు పాదాలు కడిగాడు? శిష్యుడు ఇస్కరియోతు యోధా పాదాలు కడిగాడు. నీళ్ళతో కడిగాడా, రక్తంతో కడిగాడా? చెప్పాలి. నీళ్ళతో కడిగాడా, రక్తంతో కడిగాడా? ఏమండి? చేతులు మీరు దేంతో కడుక్కుంటారమ్మా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు పొడిచి చేతులు కడుక్కుంటారా? మట్టిలో ఇల్లు పెట్టగానే, మట్టిలో చేయి పెట్టగానే ఏం చేస్తారు? చేతులు కడుక్కోరా మమ్మీ అని పొడిచి కడుక్కుంటారా? ఏడితో కడుక్కుంటారమ్మా? వెళ్తున్నాడా కదా నా ప్రియదేని బిడ్డలారా? మరి ఇక్కడ మనం చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే రక్తంతో కడిగే అనుభవం ఒక్కసారే. రక్తంతో కడిగే అనుభవం ఏంటంటే ఒక్కసారే. యేసు ప్రభు వారు నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే, సిలువలో నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన మనందరి కోసం ఒక్కసారిగా సర్వమంతటి కోసం ప్రాణము పెట్టాడు. మానవాళంతటి కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. చివరి రక్త బొట్టు వరకు కూడా ఆయన మన కోసం కార్చాడు. అవునా కాదంటారు నా ప్రియదేని బిడ్డలారా? మరి నీళ్ళతో కడిగే అనుభవం ఎక్కడ ఉందంటే, కొంచెం లోతుగా, మిమ్మల్ని కొంచెం లోతుగా తీసుకెళ్తా, జాగ్రత్తగా రండి. ప్రత్యక్ష గుడారం మీ అందరికీ తెలుసు కదండి. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం ఉంది. మరి ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఐగుప్తు జనాంగాన్ని, సుమారు 20 లక్షల మంది పైనే ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని కూడా తోడుకొని ఎన్నో అద్భుతాలు చేస్తూ, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ దేవుడు నడిపిస్తూ వచ్చాడు వాళ్ళందరినీ. అయితే వాళ్ళందరి మధ్యలో దేవుడు నివసించటం కొరకు మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే, నా కొరకు ఒక గుడారాన్ని నిర్మించు, నా కొరకు మీ మధ్య
నేను నివసించుట కొరకు ఒక మందిరమును గుడారమును ఏర్పాటు చేయమన్నప్పుడు దైవజనుడు దేవుడి మాటకు లోబడి ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. చాలా పెద్దది, చాలా అద్భుతమైన ప్రత్యక్ష గుడారం. చూడండి ప్రియులారా, గమనించినట్టయితే దానిలో 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయి అక్క? ఎన్ని భాగాలంట? 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మనం చూస్తూ ఉంటే ఆవరము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు మీరు చెప్పాలి, 1 అంటే ఏంటది? చెప్పండి, ఏంటండి? ఆవరణము. 2వది ఏంటి? మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలము. నేను నిలబడది ఏంటిది? చెప్పరేందండి? అతి పరిశుద్ధ స్థలము. 1 ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. బాగా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి లేకపోతే పరిశుద్ధ స్థలంలోనికి మనం రావాలంటే బయట ఆవరణము బయట ఏముండిద్దంటే పెద్ద గంగాల ఉండిద్ది. మీ ఇంటి దగ్గర కూడా పన్నికెళ్ళి వస్తారు, పెద్ద తొట్టిలో డ్రమ్ములు బకెట్లు ఉంటాయి. అయ్యో పిల్లలు ఉన్నారు, కాళ్ళు కడుక్కుని రాయ్యో అంటూ ఉంటారు. అనరా కదా? బకెట్లు డ్రమ్ములు తొట్టిలు పెడతా ఉంటారు. బయటే పెడతారు, లోపల పెట్టుకుంటారు. గదిలో పెట్టుకున్నారు ఎప్పుడైనా? దాంట్లో స్విమ్మింగ్ చేస్తారు ఇంట్లో పెట్టుకుంటే కదా. లోపల పెట్టుకోరుగా, బయటే పెడతారు, ఆవరణం దగ్గర పెడతారు. ఇలాగే నా ప్రియదేవుని బిడ్డలు చూస్తూ ఉంటే గమనించినట్లయితే ఈ యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గర కూడా ఆవరము బయట ఏం పెట్టబడింది? పెద్ద గంగాలం పెట్టబడింది. దాని పక్కన ఏముందంటే బలి అర్పించడానికి దహన బలి పెట్టారు. అంటే ఇప్పుడు మనం చూడండి, పాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము ఆయా రీతిలుగా గొర్రె పిల్లలు, పొటేళ్ళు, పావురాలు, గొవ్వలు అన్నీ కూడా ఏం చేస్తారంటే బలి అర్పించేసి, అర్పించిన వారికి ఏమవుతుంది? చేతులకి రక్తం అవ్వచ్చు, మురికి అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. కనుక అలాగే ఆ రక్తంతో ఆ మురికితో పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతానికి లేదు. పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టకూడదు, పరిశుద్ధ స్థలంలోనికి రాకూడదు. కడుక్కొని శుభ్రంగా కడుక్కోవాలి. కాళ్ళు చేతులు మొత్తం మట్టి ఎక్కడుందో, రక్తం ఎక్కడుందో బలర్పించారు కాబట్టి శుభ్రం చేసుకొని కడుక్కొని ఏం చేయాలి? మనం పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఎక్కడికి రావాలంటండి? పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. కనుక ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటూ ఉంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో ప్రత్యక్ష గుడారము దగ్గర నా ప్రియుల దేవుడు నియమించిన ఒక క్రమము, ప్రజలందరూ పాటించాల్సిన క్రమము, ఆ గంగాలము నిండా ఏమని అంట? నీళ్లున్నాయి. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. ఈ నీళ్ళు ఏం చేస్తుందంటే, వాక్యం అనే నీరు ఏం చేస్తుందంటే దేహాన్ని శుభ్రం చేస్తుంది. మనలో పాపం అంటకుండా, మనలో మురికి అంటకుండా, మనలో ఏది కూడా రాకుండా ఈ నీళ్ళనే వాక్యం ఏం చేస్తుందంటే శుభ్రం చేస్తూ ఉంటుంది. గమనించినట్లయితే కదా నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్ష గుడారము గంగాలము దగ్గరికి వెళ్ళి ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధ స్థలంలోని చేరాలంటే కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా కడుక్కొని పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఇదే నియమము, ఇదే క్రమము యేసు ప్రభు వారు ఇక్కడ చేస్తున్నాడు. నా మాట మీకు అర్థమైంది ఇప్పుడు విషయాలు? ఇదే క్రమము, ఇదే విషయం పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారములో ఉన్న సత్యాన్ని తీసుకొచ్చి ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ చెప్తున్నాడు? శిష్యులు పాదాలు, ఆయన చేతులు ఏమున్నాయి? పెద్ద బొక్కిటో గిన్నె ఉంది, నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళతో ఏం చేస్తున్నాడు యేసయ్య? అక్కడేమో వాళ్ళు కడుక్కోవాలి, అక్కడేమో ఎవరికి వాళ్ళు మురికిని కడుక్కోవాలి పాత నిబంధన గ్రంథంలో. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసయ్యే కడుగుతున్నాడు, యేసయ్యే శుభ్రం చేస్తున్నాడు, యేసయ్యే పరిపూర్ణుడిగా చేస్తున్నాడు, యేసయ్యే నీకు నూతన హృదయాన్ని ఇస్తున్నాడు. ఆయన నిన్ను శుభ్రంగా కడుగుతున్నాడు. మీరు ఆలోచన చేయండి ఆ క్రమము. కనుక పాత నిబంధన కొట్టేయడానికి యేసే రాలా, పాత నిబంధన కొట్టేయడానికి రాలా, దాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువారు వచ్చాడు. లేఖనాలు నిత్యము నెరవేర్చబడటం కొరకే యేసు ప్రభువారు వచ్చాడు.
ఈ సత్యాన్ని మీరు గమనించాలి. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క యేసు ప్రభు వారు ఏం చేస్తాడు తెలుసా? ఆ యొక్క కాళ్ళన్నీ శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఆ క్రమము తీసుకొస్తూ ఉన్నాడు. కనుక మన కళ్ళు మంచివి కాదు. మన మంచివేనండి మన కళ్ళు. ఏమండి మన చేతులు మంచివా? మన కాళ్ళు మంచివా? మన దేహం మంచిదా? మన ఆలోచనలు మంచివా? మన తలంపులు మంచివా? సమస్తము కూడా చెడిపోయి ఉన్నాయి, పాడైపోయి ఉన్నాయి, అలాగే మురికైపోయి ఉన్నాయి, అనేక స్థితిలో ఉండిపోయి ఉన్నాయి. ఈ పాడైపోయిన జీవితాన్ని యేసయ్య చేతిలో పెడితే నిన్ను శుభ్రంగా కడుగుతాడు, నేను శుభ్రంగా చేస్తాను నా ప్రియమైన బిడ్డలారా. ఇంకా నీలో ఏ డాగు మచ్చ మడత లేకుండా నేను పరిపూర్ణంగా ఆయన బిడ్డగా చేయగలడు శక్తి ఎవరికైనా ఉందంటే నీ జీవితం ఆయన చేతుల్లో పెడితే నీ భవిష్యత్తే మారిపోద్ది. యేసయ్య ప్రేమ అంత పరిపూర్ణమైనది. యేసయ్య ప్రేమ అంత ప్రేమించే ప్రేమ నా ప్రియమైన బిడ్డలారా. ఆలోచించే నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మాటి మాటికి మనం పాపం చేస్తూ ఉన్నాం, చేయట్లేదా? మాటి మాటికి తప్పులు చేస్తూ ఉన్నాం. మాటలు ఇస్తాం, మాటలు తప్పుతాం. వాగ్దానాలు ఇస్తాం, వాగ్దానాలు తప్పుతాం. అలాగే తీర్మానాలు చేసుకుంటాం, తీర్మానాలు మారిపోతూ ఉంటాయి కదా. మన కళ్ళును పాడు చేసుకుంటాం. ఇప్పుడేమో మందిరంలో ఉన్నంతసేపు ఏమో మంచి కళ్ళుగా ఉంటాయి, బయటికి వెళితేనేమో టీవీ కళ్ళుగా ఉంటాయి, బయటికి వెళితేనేమో సెల్ ఫోన్ కళ్ళుగా ఉంటాయి. రకరకాల విధానమైన స్థితిలో ఉండిపోతూ ఉన్నాం. ఇలాగ కడగబడిన మనము, బాప్టిజం పొందిన మనము, రక్షించబడిన మనము, బలలో పాల్పంపులు పొందుతున్న మనమందరము మాటి మాటికి ఎలా చేస్తే ఎలా? ఒకసారి ఆలోచించేయండి. ఎన్నిసార్లు యేసయ్య అడుగుతాడు? నన్ను చాలామంది ప్రశ్న అడిగారు. ఏంటంటే, అన్నా రక్షింపబడ్డాను, బాప్టిజం తీసుకున్నాను, నేను దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను, అననుకున్న పరిస్థితుల్లో చేయకూడని పని నేను ఒకటి చేశాను, తప్పు చేశాను, తొందరపడ్డాను, నాకు తెలుసు అది తప్పు అని. ఇప్పుడు దేవుడి దగ్గరికి రావాలంటే నేను రాలేకపోతున్నాను, నా పాపం నన్ను అడ్డు పెడుతుంది. మరి నన్ను దేవుడు క్షమిస్తాడా? చెప్పండి, దేవుడు క్షమిస్తాడా? నా మాట అర్థమవుతుంది అమ్మా? తెలుగే చెబుతున్నా, ఇంగ్లీష్ చెబుతున్నాను? నిద్రపోతున్నారా? హల్లెలూయా చెప్పండి. నిద్రపోయేలందరూ చెప్పండి హల్లెలూయా. నిద్రపోవట్లేదు మీరందరూ. యేసయ్య క్షమిస్తాడా? చేసిన తప్పులే చేస్తూ ఉంటే యేసయ్య క్షమిస్తాడా? నీ పిల్లలు నువ్వు క్షమిస్తావా? క్షమించు. కనుక ఇట్లాంటి కన్నానేంటి అనుకుంటా ఉంటావు. కనుక ఇలాంటి దాన్ని కన్నానేంటి, నాకు పిల్లలు లేరు అనుకుంటాను, పో చచ్చింది అనుకుంటాను, చచ్చాడు అనుకుంటాను. చాలాసార్లు అనుకోరా? పిల్లల మీద కోపం వచ్చి వాళ్ళు చేసే పనులు చూసి, వాళ్ళు చేసే వేషాలు చూసి, వారు చేసే భయంకరమైన పనులు చూసి తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతూ ఉంటారు కొన్ని పర్యాలు. అప్పుడు అనిపించింది, కనకపోయినా బాగుండు, పుట్టకపోయినా బాగుండేది, పోయి ఎట్లాంటి వాడిని కన్నానే, ఎట్లాంటి దాన్ని కన్నానే అని ఎంతో వేదన పడి ఎట్లాంటి వాళ్ళని కనపోయినా బాగుండు అనుకుంటా ఉంటాం. నా కూతురే కాదు, నా కొడుకే కాదు అంటూ ఉంటాం కదా. మనకే అట్టుంటే మరి యేసయ్యకి ఎలా ఉండాలమ్మా? నా మాట అర్థమవుతుందా? మరి యేసయ్య ఎన్నిసార్లు తోసేయాలి? పోరా, నరకంకి వెళ్ళిపోరా, కాలిపోరా, బూడిదైపోరా, మసైపోరా అన్నాడు యేసయ్య? ఏమన్నానే? బాగా అర్థం చేసుకున్నాం. కానీ ఎన్నిసార్లు మనం పడిపోయినా యేసయ్య మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఎన్నిసార్లు త్రొట్టిల్లిపోయినా, ఎన్నిసార్లు పడిపోయినా మన చెయ్యి యేసయ్య విడిచిపెడతలేదండి. ఇందాక ప్రశ్న మధ్యలో ఆపాను. ఆ ప్రశ్న సమాధానం ఏంటో తెలుసా? మనం తీసుకున్న రక్షణ యథార్థమైనదైతే, నువ్వు కొత్తలో మందిరానికి వచ్చిన దినాల్లో, తొలి దినాల్లో, మారు మనసు పొందిన దినాల్లో, రక్షించబడిన దినాల్లో ఏ రీతికైతే భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, నమ్మకములో ఉండి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్టిజం తీసుకున్నావో, ఆ బాప్టిజం యథార్థమైనదైతే, ఆ బాప్టిజం యథార్థమైనదైతే కనికరపడి ప్రభు పాదాలు పట్టుకొని ఈ సమయం ముందు నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే యేసయ్య కనికరపూర్ణుడు, యేసయ్య క్షమిస్తాడు. ప్రభా ఇంకనూ నేను పాపము చేయను. దావీదు మహారాజు 51 కీర్తనలో అదే తెలిచాడు, నా ప్రియులను తెలియపరిచాడు. అయ్యా పాపం చేసి నన్ను క్షమించని దేవుని పాదాలు పట్టుకున్నాడు దావీదు మహారాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసయ్య ప్రేమ ఎంతదండి, గొప్పదండి.
యేసయ్య ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మాటి మాటికి ప్రేమిస్తూనే ఉన్నాడు. మాటి మాటికి మనం వెళ్ళిపోయినా, త్రొట్టిల్లిపోయినా, పడిపోయినా, దిగజారిపోయిన లోకంలో ఉన్న, మురికిలో ఉన్న, బురదలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడండి? మనమన్నా అసహించుకొని మన పిల్లల్ని వదిలిపెడుతున్నాం కానీ, యేసయ్య అసహించుకుంటే మనం ఉంటామా? చెప్పండి, ఉంటామా? యేసయ్య అసహించుకుంటే మనం బ్రతకగలమా? యేసయ్య ప్రేమ అంత గొప్పదండి నా ప్రియులారా. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దేనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దేనిని నమ్ము, అది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దేనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని ప్రేమ, అది ఎవ్వరు ఎనిది. నిజము దేనిని నమ్ము, అది భువి అందించలేనిది. హల్లెలూయా. యేసే ప్రేమ ఎలాంటిదంటండి? మారని ప్రేమ. మనిషి ప్రేమ మారే ప్రేమ. మనిషి ప్రేమ ఎలాంటిదంటండి? డబ్బులుంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే మరొకలాగా. అవునా కాదంటారా? ఆస్తులుంటే ఒకలాగా, ఆస్తులు లేకపోతే మరొకలాగా, అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే మరొక. మానవుడి ప్రేమ పరిస్థితులకు మారిపోద్ది, కానీ యేసే ప్రేమ మారని ప్రేమ. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు 2:8 అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని మర్మమే అంటున్నాడు. మనమందరం రక్షించబడ్డామంటే ఎవరి కృప? దేవుని వరమే, దేవుని మర్మమే, దేవుని కృపే. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక నా ప్రియమైన బిడ్డలు ఆలోచించేయండి. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం, గుర్తుపెట్టుకు ముగిస్తున్నాను, బ్రతికినంత కాలము మురికి అంటకుండా మనము జాగ్రత్త పడాలి. దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన నూతన వస్త్రాన్ని, దేవుడిచ్చిన యొక్క తెల్లటి జీవితాన్ని దేవుడు తన రక్తమిచ్చి మనల్ని వెలబెట్టి కొన్నాడు. కాబట్టి ఈ జీవితాన్ని ఏం చేసుకోవాలి తెలుసా? మురికి అంటకుండా
జీవించాలి. అర్థమైందమ్మా నా మాట? అర్థమవుతుందా? మురికి అంటకుండా బ్రతకాలి. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. ఎవరి మధ్య జీవించాడు ఆయన? పాపుల మధ్య జీవించాడు. అవునా కాదంటారా? పాపుల మధ్య బ్రతికాడు, పాపుల మధ్య తిరిగాడు. జక్కయ్య పాపి, జక్కయ్య ఇంటికి వెళ్ళాడు యేసయ్య. సమరేశ్వరి పాపి, ఆమె దగ్గరికి వెళ్ళి బోధ చేశాడు. ఆమె మారింది నా ప్రియులారా. అవునా కాదంటారా? పాపుల మధ్య జీవించాడు, కానీ పాపం అంటకుండా బ్రతికాడు. మనం కూడా ఈ లోకంలో పాపుల మధ్య ఉంటాం, పాపిష్టి ప్రజల మధ్య జీవిస్తున్నా, కానీ దేవుడు మనకిచ్చిన రక్షణను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మురికి ఎంతసేపు అండి అవటానికి? అవునా కదా? ఎంతసేపు ఈ కచ్చీపు కింద పడేస్తే మురికి అయిపోద్ది. అవునా కదా? కానీ దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఉపయోగపడుద్ది. దేవుడు మనకిచ్చిన రక్షణను, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క రక్షణను మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, జాగ్రత్తగా మనం ఉంచుకోగలిగితే, ఆయన రాకడలో మెగాడే వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఆయనతో పాటు యుగయుగాలు మనమందరం కూడా ఉంటాం. నా ప్రియ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు ఒక అసాధారణమైన పని దేవుడు చేస్తూ ఆ శిష్యుల పాదాలు ఏం చేస్తాడు? ఇక్కడ కడుగుతూ ఉన్నాడు. నా ప్రియరా, యేసయ్య ఎలాంటి వాడంట? లోకములో ఉన్న వారందరినీ ఏంటంటండి? లోకములో ఉన్న తన వారందరినీ కూడా ఏం చేశాడు? అంతము వరకు ప్రేమించాడు. యేసయ్య ఏం చేశాడమ్మా? అంతము వరకు అందరినీ ప్రేమించాడు. ఆయనకి దారదమ్యాలేమీ లేవు. కుల మత సంఘ వర్గ భేదాభిప్రాయాలేమీ లేవు. నువ్వు ఎర్రగున్నావో, నల్లగున్నావో, పొట్టిగున్నావో, ఎత్తుకున్నావో, లేకపోతే నీ కులం, నీ మతం, నీ జాతి అని దేవుడు చూసే దేవుడు కానే కాడు. నువ్వెవరివైనా సరే, నువ్వే స్థితిలో ఉన్నా సరే, నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపివనుకొని నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నన్ను యేసయ్య క్షమించడు, నేను మందిరానికి రాను, నేను ప్రార్థనకి రాను, చేయరాని తప్పులు నేను చేశాను, నన్ను దేవుడు క్షమించడు అనుకొని ఇంటి దగ్గరే కూర్చుంటే అది ఆశీర్వాదకరము కాదు. యేసయ్య క్షమిస్తాడు. యేసయ్య దగ్గరికి వస్తే నువ్వెంత ఘోర పాపివైనా, ఏమండి, పాపాత్మరాలని స్త్రీని అందరు రాళ్ళతో కొడుతుంటే యేసయ్య నిలబడి ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. పిలవలేదా? చెప్పండి, పిలిచాడా పిలవలేదా? పిలిచి ఆమెను ధైర్యపరిచి, ఇక నువ్వు పాపము చేయొద్దమ్మా, ఇగో నువ్వు చేసావు కదా, నరకానికి వెళ్తావు అన్నాడా? అగ్నిగుణంలో పడిపోతావు అన్నాడు యేసయ్య? అలా ఇక నువ్వు పాపము చేయమాకమ్మా అని ఆమెకు ధైర్యపరిచి అమ్మా అని పిలిచాడండి యేసయ్య. అమ్మా అని పిలిచాడు. సమరీ స్త్రీని అమ్మా అని పిలిచాడు. జక్కయ్యని, నా పిల్లల జక్కయ్య ఇంటికి వెళ్ళి, పాపిష్టి జక్కయ్య ఇంటికి వెళ్ళి, జక్కయ్యా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడండి. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు నా ప్రియదేని బిళ్ళరా, యేసయ్య ప్రేమ అనంతమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, అంతము వరకు ప్రేమించే ప్రేమ ఎవరికైనా ఉందంటే ఈ లోకంలో ఏ దేవుడికి లేదు, ఏ దేవతకు లేదు, ఏ ఎవరికి లేదు. ఒకే ఒక్క దేవుడు, పరమును విడిచి భూమికి వచ్చిన నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయనే ఒకే ఒక్క దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి. గట్టి చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అదే అగాపే ప్రేమ. యేసయ్య ప్రేమ అగాపే ప్రేమ, మారని ప్రేమ. కానీ కట్టి మారని ప్రేమ కలిగిన యేసయ్య కిందకి నేను రావాలి. నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా తప్పులు ఒప్పుకుంటున్నాను. ఈ లోకంలో నేను మురికి అంటకుండా నేను బ్రతుకుతాను. నాకు ఇచ్చిన ఈ తెల్లటి వస్త్రం, నాకు ఇచ్చిన ఈ నూతన వస్త్రం, నాకు ఇచ్చిన ఈ రక్షణ వస్త్రాన్ని నేను పరిశుద్ధంగా ఉంచుకుంటాను అన్నట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో బ్రతికామంటే బ్రతుకు కాదండి, మురికి అంటకుండా బ్రతకాలి. మురికి అంటకుండా బ్రతకాలి, మురికి అంటకుండా జీవించాలి. యేసయ్య ప్రేమలో మార్పు లేదండి. నా ప్రేమలో మార్పు ఉంది. నా ప్రేమలో పరిస్థితులకు, అవసరతలకు మారిపోతుంది ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ అంతము వరకు ప్రేమించే ప్రేమ. యేసయ్య ప్రేమ
యుగాంతము వరకు ప్రేమించే ప్రేమ, సదాకాలము ప్రేమించే ప్రేమ. నువ్వంటే ఇష్టం కాబట్టి యేసయ్య నీ కోసం తన ప్రాణాన్నే దారపోసాడు. ప్రేమ, ఆ ప్రేమ దగ్గరికి వద్దాం. ప్రభా, అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నాకు రక్షణ ఇవ్వండి అయ్యా. నాకు ఇచ్చిన రక్షణని కాపాడుకునే కృప నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా నేను మురికి అంటకుండా నేను బ్రతకాలి ప్రభా. నేనైతే పడిపోతానయ్యా. నా బుద్ధి అలాంటిదేనయ్యా, కానీ నీ సహాయం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని విషయాలు మేము విన్నాం ప్రభు. ఈ మాటలన్నీ మా హృదయంలో ఫలింపచి, మా ప్రేమ ఎలాంటిది, నీ ప్రేమ ఎలాంటిది చూసుకున్నాం, ఒక చోట పెట్టాం. మా ప్రేమలో ఎన్నో లోపాలు ఉన్నాయి. మా ప్రేమలో పరిస్థితులకు మారిపోయే ప్రేమ, అవసరతలకు మారిపోయే ప్రేమ. కానీ నీ ప్రేమ మారని ప్రేమ, మార్పు రాని ప్రేమ, అంతము వరకు ప్రేమించే ప్రేమ. యేసయ్య, ఇంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఇంత గొప్ప దేవుడు అయిన నిన్ను మేము ఆరాధిస్తున్నామయ్యా. మాకెంత ధన్యత ప్రభు. ఆ ప్రేమలో మేము అంటుకట్టి జీవించే కృప మా దయచేయండి. నిన్న బిడ్డలందరి జీవితాలు ఈ మాటలు ఫలింపు చేయండి. యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు వరకు దేవుడు నాతో మాట్లాడిన గట్టి చప్పలు కొడదాం ఒకసారి.